యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ పునరుద్ధానపు వేళ దైవ సాన్నిధ్యానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, ప్రభునకు స్తోత్రాలు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అందరూ ఖచ్చితంగా మాస్కులు పెట్టుకొని ఉండండి. 17వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈ 2020 నవంబర్ నెలలో 1వ తేదీన ప్రభు మనకిచ్చిన వాగ్దానం, నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదను అని ప్రభు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసినటువంటి ప్రభు ఈ పూట మనకిస్తున్నటువంటి మాట, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. 143వ కీర్తన 9వ చరణములో అంటారు, యెహోవా నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించుము అంటారు. శత్రువైనటువంటి సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుచూ తిరుగుతున్నటువంటి దినాలు. పరలోక రాజ్యానికి సిద్ధపడాలనుకుంటున్న వారిని సహితం ఆ పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడి ఆటంకపరిచి అంధకారపు క్రియలలోకి నెట్టివేసి ఇక ఎన్నటికీ వాడు లేవకుండా ఉండగలిగేటట్లు జిగటగలిగిన దొంగ ఊబిలో వాడు భద్రపరుస్తున్నాడు ఈ రోజున ఆత్మీయులని. అయితే శత్రు యొక్క క్రియలు మన జీవితములో క్రియారూపకం జరగకుండా ఉండాలి అనంటే మనము ఎవరి రక్తము చేత కడగబడ్డామో మనం గుర్తించాలి. మనం ఎవరి రక్తం చేత కడగబడ్డాం చెప్పండి. ఎవరు? కోడెల రక్తం కానీ, గొర్రెల రక్తం కానీ, ఎడ్ల రక్తం కానీ, పక్షుల రక్తం చేత కానీ మనకి పాప పరిహారార్థం కలగలేదు. గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము చేత మనము కడగబడి కొనబడినటువంటి ప్రజలం గనుక ఆయన మనతో అంటున్నాడు, ఏ ఆయుధాలు వర్ధిల్లకుండా. కీర్తనలో రాయబడి ఉంది, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, రాత్రివేళ తిరుగులాడేటటువంటి రోగమునకైనను, మధ్యాహ్నమందు పాడు చేసే రోగానికైనను నేను భయపడకుండా ఉంటాను అంటాడు. తెగులు ఒకవైపున వస్తుంది, అగ్ని బాణాలు ఒకవైపున పరుగులు తీస్తున్నాయి, చీకటి ఒకవైపున వస్తుంది, రోగం మరొక వైపున ప్రయాణం చేస్తూ వస్తుంది. అయితే ఇవన్నీ మనల్ని ఏమీ చెయ్యకుండా ఉండాలంటే నీవు ఏ రక్తం చేత కడగబడ్డావో గుర్తించి
ధైర్యము తెచ్చుకొని నేను కడగబడింది యేసు రక్తము చేతనని గుర్తించి ఆయన నామాన్ని స్తుతిస్తే వచ్చిన శత్రువు, వచ్చిన రోగం, వచ్చిన తెగులు, వచ్చిన బాధ, వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ కూడా రక్తపు కోట దాకా వచ్చి ఆగిపోయి, అమ్మో ఇక లోపలికి వెళ్ళాలంటే మన వల్ల కావట్లేదు, అడుగు ముందుకు వేద్దామంటే తగలబడిపోతామని భయపడుతున్నాం అని శత్రు అక్కడ దాకా వచ్చి నీ చుట్టూ వేయబడిన రక్తపు ఆనవాలు అది గుర్తించి శత్రు వెంటనే అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము చెప్పండి, ఆయుధము వర్ధిల్లదు. ఈ యొక్క సందేశానికి నేను పెట్టుకున్న ఒక టైటిల్ ఏమిటనంటే, శత్రువులను సులువుగా జయించే ఆయుధాలు. శత్రువులను సులువుగా జయించేటటువంటి ఆయుధాలు. సాతాను తంత్రాలని మనం ఎదిరించాలంటే మనకు ఆయుధాలు ఉండాలట. మొట్టమొదటి మాట, ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులుగా ఉండాలట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. దేవుని మహాశక్తిని బట్టట మనము ప్రభు యందు బలవంతులమై ఉండాలట. దేవుని యందు బలవంతులై ఉండాలి. శరీర సంబంధమైనటువంటి బలము కాదు, ఆత్మ సంబంధమైన బలం కావాలి. శరీర సంబంధమైన బలం ఉందనుకో, మనుషులతో పోట్లాడడానికి, గొడవాడటానికి ఉపయోగపడుతుంది శరీర సంబంధమైన బలం. ఆత్మ సంబంధమైనటువంటి బలమైతే సాతాను యొక్క శక్తులను ఎదిరించడానికి ఉపయోగపడుతుంది. సాతాను యొక్క తంత్రాలను ఎదిరించుటకు, శక్తి గలవారుగా మార్చబడుటకు ఆత్మ సంబంధమైనటువంటి బలము ఉపయోగపడుతుంది. లూకా శుభవర్తమానం 4వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఇక్కడ మనం చదివాం. అప్పుడు యేసు ఆత్మబలముతో, అప్పుడు ఎప్పుడు ఆత్మబలము కలిగింది? ఎప్పుడు శత్రువుని ఎదిరించే బలాన్ని పొందాడు అని చదివితే 13వ వాక్యం, పైనున్న వాక్యాన్ని చదువుతారు ఇప్పుడు. అపవాది ప్రతి శోధనలను ముగించి కొంతకాలము ఆయనని విడిచిపోయెను. చూడండి, శత్రువైనటువంటి సాతానుడు యేసుక్రీస్తుని శోధించాడట. పైనుండి దూకమన్నాడు కిందకి. నా కాళ్ళకు దండాలు పెట్టు అన్నాడు. ఇదిగో ఈ రొట్టెలన్నిటినీ, ఈ యొక్క రాళ్ళన్నిటిని రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. కొంచెం కాలం శోధించిన పిమ్మట, మరొక్కసారి చదువమ్మ 13. అపవాది ఎన్ని శోధనలట? చాలా శోధనలు పెట్టాడు ప్రభు. ప్రతి శోధనలు ముగించి
కొంతకాలము ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. ఆత్మీయులారా, యేసుక్రీస్తుకి శోధనలు వచ్చే ఆయన ఒక మాదిరి మనకున్నాడు. ఈ యాత్రలో సాగి వెళుతున్నటువంటి మన జీవితాన్ని మనం గమనించినప్పుడు 10 ఏళ్ళుగా విశ్వాస జీవితాన్ని నీవు చేస్తున్నా, 15 సంవత్సరాల విశ్వాస యాత్ర ఉన్నా, 20 సంవత్సరాలుగా నీవు విశ్వాస జీవితాన్ని చేస్తూ ఉన్నా, ఈ 10 ఏళ్ల పాటు నీకు ఎక్కడ శోధన తగలకపోవచ్చు. ఈ 15 సంవత్సరాలు ఎక్కడ నీకు కష్టం తగలకపోవచ్చు. ఈ 20 ఏళ్ల పాటు ఎక్కడ నీకు నిందలు రాకుండా ఉండవచ్చు. అయితే శత్రువు అట నీ కాళ్ళకి బ్రేకులు వేస్తాడు, అడ్డుకట్టలు వేస్తాడట. ఎందుకు అడ్డుకట్టలు వేస్తాడంటే, ఈ 15 ఏళ్ళు విశ్వాసంలో ఉన్నారు గనుక వీళ్ళు విశ్వాసం పరిపూర్ణమైనదా, స్థిరమైనదా, ఏదో దేవుడు మేలు చేస్తున్నాడు, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం అయ్యా, ఇన్ని మేలులు చేస్తున్నావు, గొప్ప తండ్రివి, నీ వంటి దేవుడు లేడని ఇప్పుడు పాటలు పాడుతున్నారు. వీళ్ళకి శోధన పెట్టి చూస్తే వీళ్ళు పాడుతారా, పాటను ఆపుతారా, సన్నిధికి వెళతారా, ఆగిపోతారా, దేవుని వాక్యాన్ని చదువుతారా, బైబిల్ మడతేసి పక్కన పెడతారా, ఏం చేస్తారో చూడాలని శత్రువు ఏం చేస్తాడంటే ఈ 15 ఏళ్ల విశ్వాస యాత్రను ఒక్కసారి ఆపి నిన్ను శోధించటం మొదలు పెడతాడట. ఆ శోధనలో నీవు సాతానుని ఎదిరించగలిగే ఆయన యందు ఉన్నటువంటి బలాన్ని స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం. విశ్వాస జీవితం అంటే మామూలు విషయం కాదు. క్రైస్తవులు వేరు, ఆధ్యాత్మిక క్రీస్తును ఆరాధించే వాళ్ళు వేరు. క్రైస్తవులు అనంటే లోకంలో ఉంటారు, సినిమాలకు వెళ్తారు, షికార్లకి వెళ్తారు, పబ్బులకి వెళ్తారు, జోదం ఆడతారు, తాగుబోత్తనంలో ఉంటారు, అన్ని రంగాలలో ఆరితేరుతారు, మరలా సంఘానికి వచ్చి వాక్యాన్ని వింటారు, వెళ్తూ ఉంటారు. క్రైస్తవుడు ఆధ్యాత్మికమైనటువంటి క్రైస్తవుడైతే లోకము, పాపము, శాపము సమస్త క్రియలను విడిచిపెట్టి తన విశ్వాసానికి ఒక పునాదిని వేసుకొని నడిపించబడుతూ ఉంటాడు. ఈ పునాదిని వేసుకునేటప్పుడే సాతానుగాడు కాస్త శోధించటానికి మన దగ్గరకు వస్తాడట. ఆ శోధనలో నీవు పారిపోకూడదు. ఆయన యందు బలవంతులై ఉండి శత్రువు తంత్రాన్ని నీవు ఎదిరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శోధనలు రావాలా లేదా? ఏం మాట్లాడేటి? రావాలా లేదా? నిందలు లేకపోతే వందలు లేవట. 100 రావాలంటే నింద రావాలి. శోధన వస్తే నీ పునాది ఎంతవరకు ఉందనేది తేలిపోద్ది. ఎంతవరకు ఉండేది తేలిపోద్ది. బైబుల్ తీసుకుని అడావుడుగా నేను హోసన్న మందిరానికి వెళ్తున్నానని వచ్చి ఉండొచ్చు. ఈ అడావుడి పడుతూ హోసన్న మందిరానికి వస్తున్నారే, వాళ్ళకి ఒక పరీక్ష పడుతుంది. ఆ పరీక్షలో అసలు విశ్వాసి ఎవరో, విశ్వాసం లేనటువంటి వాడు ఎవడో తేలిపోతుంది. ఒక పరిపూర్ణమైన స్థిరమైన పునాది మనకు కలగాలి అని అంటే కొంచెం చూడండి, యేసుక్రీస్తుని గురించి మనం చదివాము. అక్కడ కొంతకాలం శోధించాడట. ప్రభువుని శోధించి కొంతకాలం విడిచిపెట్టి, అంటే 15 ఏళ్ల తర్వాత శోధన వచ్చింది. ఆ శోధనలో నువ్వు నిలబడితే మరలా కొంతకాలం నువ్వు ప్రశాంతంగా సాగొచ్చు. ఒక 20-25 సంవత్సరాల విశ్వాస జీవితంలో సాగితే మరలా అక్కడ బ్రేక్ పడుతుంది. పడినప్పుడు మన విశ్వాసకు పునాది ఎంతవరకు ఉందని అక్కడ తేలుతుంది. మరలా మనం శుద్ధ సువర్ణంగా మార్చబడుతూనే పరలోక రాజ్యానికి వెళ్ళి చేరగలుగుతాం. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ జీవితంలో నీకు శోధనలు వచ్చినప్పుడు నీవు ఆయన యందు బలవంతులై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శోధన వచ్చిందని పారిపోకండి.
దానిలో నీవు నిలవబడితే నీకు కలిగే ప్రయోజనం ఏమిటనంటే, హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని చదువుతారు. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయును. చూడండి, నీవు శోధనలో నిలిచి జయ జీవితాన్ని పొందితేనట ఆయన నీకు బలాన్ని ఇచ్చి నీ కాళ్ళను, ఏ కాళ్ళంట, ఏనుగు కాళ్ళులాగా చేస్తానని ఉంటే, ఏనుగు నిదానంగా నడుస్తూ ఉంటుంది, అన్నిటిని చూసుకుంటూ నిదానంగా నడుస్తుంటే నువ్వు ఎప్పటికి వెళ్ళి చేరుతావో తెలియదు. పర్వతం ఎక్కాలంటే అది ఎప్పటికి వెళ్తుందో, ఎన్ని రోజులకి వెళ్తుందో, ఎన్ని వారాలకు వెళ్తుందో తెలియదు. ఆ స్థితికి ఎదగాలంటే ఎంతో టైం పడుతుంది ఏనుగు కాళ్ళు అయితే. కానీ ప్రభు అంటున్నాడు, నీ కాళ్ళను నేను, చెప్పండి, ఏ కాళ్ళు? లేడి కాళ్ళు. ఇది ఇక్కడ ఎగిరిందంటే అక్కడికి వెళ్ళి తేలుతుంది, అక్కడ ఎగిరిందంటే అక్కడికి వెళ్ళి తేలుతుంది. అంటే కాళ్లకు బలాన్నిచ్చి వేగవంతం చేస్తాడట. శోధనలు నీవు అక్కడే కూర్చోకుండా, బాధలో అక్కడే కూర్చోకుండా, ఇక నా వల్ల కాదులేని సతికిలు పడకుండా నీ కాళ్ళను వేగవంతం చేసి నిన్ను ఎక్కిస్తాడట. ఎక్కడికంటే ఉన్నత స్థలానికి ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. అక్కడ నడిపిస్తాడంటే నిన్ను ఉన్నత స్థలాల మీదకి తీసుకెళ్ళి అక్కడ నడిపిస్తాడట. ఆ స్థితికి ఒక ఆత్మీయుడు ఎదగాలండి. బాధ వచ్చి అలిగెళ్ళిపోయేవాడుగా ఉండకూడదు. విశ్వాసయాత్ర అంటే అలిగెళ్ళిపోయేటట్టు ఉండకూడదు. నన్ను పట్టించుకోవట్లేదే, నన్ను చూడట్లేదే, నన్ను గమనించట్లేదే, నాకు గుర్తింపు లేదే అనేటటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. యేసు రక్తం చేత నీవు కడగబడిన ఆ రోజునే, బాప్తిసం పొందిన రోజునే నీకంటూ ఒక గుర్తింపు దేవుడు ఇచ్చేశాడు. సంఘంలో నాకు గుర్తింపు లేదు, సమాజంలో నాకు గుర్తింపు లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పలకరించట్లేదు, నన్ను ఎవరు పరామర్శించట్లేదు అని మనుషుల యొక్క పరామర్శ, మనుషుల యొక్క క్రియలు మనం చూస్తూ ఉంటే ప్రభు నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను పరామర్శిస్తున్నాడు, ఆయన నిన్ను మనుషులు మనకి పరామర్శించినట్టుగానే ఉన్నా ఆ తర్వాత మనకు వేదన కలుగు చేసేటట్టుగానే ఉంటారు. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, మనుషులు కాదు మనల్ని ఆయనే ఆ స్థితికి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెడతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నారు, నీ కాళ్లను లేడి కాళ్ళ వల్లే నేను చేస్తాను. నహూము గ్రంథం 2వ అధ్యాయం, నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం. పేజీ నంబర్ చెప్పండి ఒకసారి. 768 తీయండి. అంటే నహూం అంటే ఎక్కడుందో తెలియదు కొంతమందికి, అది ఎతుకుతున్నారు అందుకని. ఇప్పుడు చూడండి 2వ అధ్యాయం 1వ వాక్యంలో, లయకర్త నీ మీదికి వస్తున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించం. శత్రువు వస్తున్నాడట, లయకర్త వస్తున్నాడు, లయము చేయటానికి వస్తున్నాడు. నీ దుర్గమును, నీ ఇంటిని, నీ మార్గాన్ని నీవు కాపాడుకోవాలి అని ప్రభువు చెప్తున్నాడు. శత్రువు పెద్దవాళ్ళ మీద దాడి చేయట్లేదు, పిల్లల మీద చేస్తున్నాడు, వాళ్ళు బలహీనులు గనుక. వాని తంత్రాలను నీవు ఎదిరించాలి అనంటే లయకర్త చేతిలో పడకుండా నీవు వారి నిమిత్తం ప్రార్థించాలి. తల్లిదండ్రులు పిల్లలకి సేఫ్టీ కొరకు, వారి యొక్క కాపుదల కొరకు ప్రార్థించాలి. భర్త భార్య కొరకైనా, భార్య భర్త కొరకైనా ప్రార్థించాలి. ఎందుకనంటే ఒకరిని ఒకరు కాపాడుకుంటూ, ఎందుకంటే శత్రువు క్రియలలో మనం చిక్కుబడకుండునట్లు.
రాహాబు అనబడుతున్న వేశ్యతో దేవుని ప్రతినిధులు చెప్తున్నారు, అమ్మా ఇదిగో ఈ ప్రాంతాన్ని మేము దహించి వేయటానికి రాబోతున్నాం. అయితే ఈ ఎర్రని ఆనవాళ్ళు, ఈ దారాన్ని ఈ కిటికీ కట్టు, నీ కుటుంబ సభ్యులు, నీ ప్రాంత వాస్తవులు ఉన్నారే, నీకు సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకో. ఈ ప్రాంతమంతా దహించబడబోతుంది. అయితే ఆ ఎర్రని ఆనవాళ్ళున్న నీ ఇంటికి మాత్రం ఏ హాని సంభవించదు. ఒకవేళ ఆ ప్రాకారంలో నుండి ఎవడైనా బయటికి వస్తే ఆ యొక్క పరిహారం మా మీద ఉండదు అని కూడా చెప్తాడు. అంటే నిన్ను బట్టి, నీ కుటుంబానికి, మిమ్మల్ని బట్టి, మీ పిల్లలకి, మిమ్మల్ని బట్టి మీ బంధువులకి ఒక రక్షణ, ఒక ప్రాకారం అనేది ఉండాలంటే నీవు బలవంతుడివై నీ నడుము బిగించుకొని శత్రువు క్రియను నీవు ఎదిరించగలిగే వ్యక్తివిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాటను చెప్తాను. రెండో మాట, శత్రువును సులువుగా జయించే ఆయుధాలలో రెండవ అనుభవాన్ని చెప్తాను. రెండవది ఏంటంటే, విశ్వాసం అనబడుతున్న డాలుని చేతితో పట్టుకోవాలి. విశ్వాసం అనబడుతున్న డాలు, ఒకటి ఆయన యందు బలవంతులై ఉండాలి. రెండు, విశ్వాసం అనబడుతున్న డాలు చేతితో పట్టుకొని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇవన్నీ గాక విశ్వాసం అనబడుతున్న డాలును పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. దుష్టుని అగ్ని బాణములను ఎదిరించుటకు, ఆర్పుటకు శక్తిమంతులు కావాలంటే విశ్వాసం అనబడుతున్న డాలు మనం చేతితో పట్టుకొని నిలవబడాలి. శత్రువు ఎన్నో బాణాలు విసురుతుంటాడు. నీ ఆత్మీయ జీవితాన్ని చల్లార్చివేయాలని, విశ్వాసంలో అడుగంటిపోవాలని, క్రీస్తు ప్రేమకు దూరమైపోవాలని, సంతోషం లేని జీవితాన్ని జీవించాలని శత్రువు అనేక రకాలైనటువంటి బాణాలు విసురుతూ ఉంటాడు. కానీ నీ చేతిలో విశ్వాస సంబంధమైన డాలు ఉండాలి. చాలామందికి విశ్వాసం కొంచెం తక్కువగా ఉంటుంది. ప్రార్థన చేపిస్తూ ఉంటారా, అయ్యా మా ఆయన గారు మారాలయ్యా ప్రార్థన చేయనైనా అని అంటారా? ప్రార్థన చేస్తామా, వినపం రాసిస్తారా, ప్రార్థన చేస్తామా, ప్రార్థన చేయించుకొని అక్కడ దాకా వెళ్ళి మళ్ళా వచ్చి వాళ్ళు మారయ్యా ప్రార్థన చేసినా అంటారు. అంటే వీళ్ళు ప్రార్థన అయితే చేయించుకుంటున్నారు కానీ ఏ డాలు లేదు. చెప్పండి, వాళ్ళు మారండి బాబు, వాళ్ళు రక్షించబడరు. అంటే నీవు ఆత్మీయుడివే కానీ శత్రువుని ఎదిరించే సులువైన ఆయుధం నీ దగ్గర లేదు. దావీదుని గురించి మనం గమనించినప్పుడు యుద్ధ భూమిలోనికి వెళ్ళేటప్పుడు సౌలు తనకి విశ్వాసం అని డాలు ఇచ్చాడు, కత్తి ఇచ్చాడు, ఈటలు ఇచ్చాడు, కవచాన్ని ఇచ్చాడు. అన్నీ ఇస్తే వేసుకుని 2 అడుగులు అడిగిన వేసి, అయ్యా నా వల్ల కావట్లేదు తండ్రి, ఈ మొయ్యలేకపోతున్నాను అయ్యా అని పక్కన పెట్టాడు. మరి యుద్ధం చేయాలి అంటే, శత్రువుని జయించాలంటే ఇవన్నీ ఉండాలి కదంటే, మీ ఆయుధాలు శరీర సంబంధమైనవి. అయితే ప్రభు నాకు ఇచ్చిన ఆయుధాలు ఆత్మ సంబంధమైనవి. నేను విశ్వాస వీరుడిగా ముందుకు సాగుతున్నాను. విశ్వాస వీరుడుగా, సాహస వీరుడు, సాహసించిన వీరుడు దావీదు, సాహస వీరుడు, వీర కార్యాలు చేయగలిగినటువంటి వ్యక్తికి విశ్వాసపు మాటలు వస్తున్నాయండి.
అరే కత్తి లేదు కదా ఎలా చేయిస్తావు అని అంటే, ఎందుకురా బాబు నువ్వు తెచ్చుకున్నావు కదా నీ కత్తి నా దగ్గర, నీ కత్తి నా కత్తి ఒకటే కదా అని అంటాడు. ఆయుధాలు లేకుండా నా మీదకి యుద్ధానికి వచ్చావు, నీకు ఆయుధాలు లేవే అని అంటే, నా ఆయుధాలు వేరు, నా సైన్యం వేరు, నా పక్షంగా ఉన్నవాడు వేరు అని ప్రతిదీ కూడా విశ్వాసపు మాటలు మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 46వ వాక్యాన్ని చదివినప్పుడు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నేను నిన్ను చంపి నీ తలను తెగవేయుదును. చూడండి, చిన్నవాడే గాని విశ్వాసం. నీ తల తెగవేస్తాను, కత్తి లేదు, తీసుకెళ్ళింది కర్రే, మెడలో సంచి, చేతిలో ఒడిసెల, సంచిలో 5 నున్నటి రాళ్ళు, కత్తి లేదు, కానీ అని అంటాడు, నీ తలను తెగవేస్తాను. ఈ దినమున దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడు. ప్రియులారా, శత్రువు ఎటువంటి వాడైనా కావచ్చు, నీవు విశ్వాసంతో మోకాళ్ళ మీద ఉండి వాగ్దానాన్ని చేతపట్టి నీవు ప్రార్థన చేసి చూడు. నీ శత్రువు అమెరికాలో ఉండొచ్చు, నీ శత్రువు నర్సరావుపేటలో ఉండొచ్చు, నీ శత్రువు ఒంగోలులో ఉండొచ్చు, నీ శత్రువు హైదరాబాదులోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో ఉండవచ్చు. కానీ నీవు ప్రభు సన్నిధిలో నీ ఉన్న చోటను మోకరించి ప్రార్థన చేస్తే, విశ్వాసం అనే డాలు చేత పట్టుకొని విశ్వాసపూర్వకంగా నీవు ప్రార్థన చేస్తే, ఎంతటి కార్యమైనా, వాగ్దానానికి ఎంత శక్తి ఉంది అని అంటే, రైలు వేగము కంటే, గాలిలో ఎగిరే విమానపు వేగము కంటే, తుపాకీ గుండు వేగము కంటే, వీటి అన్నిటి వేగం కంటే వాగ్దానపు వేగం అధిక వేగం కలిగినట్టుంటుంది. ఉదాహరణకి బైబిల్లోనే మీకు ఆధారం చెప్తాను. శతాధిపతి దాసుడు ఆరోగ్యం బాగాలేని స్థితిలో ఉన్నప్పుడు, నీ మాట పంపిస్తే చాలు అని చెప్పినప్పుడు, ప్రియులారా, యేసుక్రీస్తు మాటను పంపితే శతాధిపతి దాసుడు స్వస్థత పొందినట్లుగా గుర్తించగలుగుతాం. తన దాసుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నీవు ఏ సమయానికి బాగుపడ్డావు అని. అతడు అంటాడు, 1 గంట సమయానికి. 1 గంట, 1 గంట సమయానికి. యేసుక్రీస్తు 1 గంట అప్పుడు ఆ మాట మాట్లాడాడు. 1 గంటకే వాడు బాగుపడ్డాడు. నీవు విశ్వాసముతో ఇక్కడ చేరి వాగ్దానాన్ని ఎత్తి 10 గంటలకు నీవు ప్రార్థన చేస్తే 10 గంటలకే అక్కడ కార్యం జరిగిపోతుంది. అలాంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నీవు కలిగి శత్రువుని ఎదిరించేటువంటి ఆయుధాన్ని నీవు స్వతంత్రించుకొందువుగాక. నీవు అద్భుత శక్తిని స్వతంత్రించుకోవాలి. అయ్యో, నా శత్రు నా మీద దాడి చేస్తున్నాడే, నన్ను మింగివేస్తున్నాడే, నన్ను కృంగదీస్తున్నాడే అనుకునేదానికంటే కూడా నిలువు మోకాళ్ళ మీద ఉండి వాగ్దానాన్ని ఎత్తి, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంటేవే, ప్రభువా నేనే యుద్ధము చేస్తానని చెప్తీవి కదా ప్రభువా, నీ వాగ్దానాన్ని ఎత్తి నేను నిలవబడ్డాను ప్రభువా, ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీవు ప్రార్థన చేసి చూడండి, ప్రతి శత్రువు కోట గోడలని నేలమట్టానికి ఒరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనే డాలు నీవు చేత పట్టుకొని శత్రు యొక్క తంత్రాన్ని నీవు ఎదిరించగలిగే వ్యక్తివిగా ఉండాలి. ఒక ఆయన దెయ్యాన్ని పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు. దెయ్యం గాలి సోకింది ఆ మనిషికి. దెయ్యాన్ని పెట్టుకుని దెయ్యంతో వ్యాపారం చేస్తున్నాడు.
వచ్చిన వాళ్ళు అందరూ నిలబడుతున్నారు, లైన్ కట్టి నిలబడుతున్నారు. అమ్మా మా గేదెలు పోయాయమ్మా, ఎటు పోయాయో అర్థం కావట్లేదమ్మా అంటే, ఉండిలో డబ్బులే, గేదెలు పోయాయమ్మా అని అంటే, అదిగో పలానా వీధిలో పలానా దగ్గర ఉన్న అక్కడున్న ఇళ్ళు తెచ్చుకోమని చెప్తే వీళ్ళు అక్కడికి పోతే అక్కడ ఉంటున్నాయి. దెయ్యం కదా, దేశం అంతా తెలుసు దెయ్యానికి. మాట్లాడక ఆగనే. దెయ్యానికి దేశమంతా తెలుసు కదా, దేశమంతా కనబడుతుంది కదా. ఇంకొకడు వచ్చి మా ఓడు తప్పిపోయాడయ్యా, ఎటు వెళ్ళాడో అర్థం కావట్లేదు, ఉండిలో డబ్బులే చెప్పేస్తుంది, మొత్తం చెప్పేస్తుంది, నీ గురించి చెప్పేస్తుంది అని అంటే అది చెప్తుంది, ఇదిగో పలానా ఊరిలో పలానా చెట్టు కింద దిగులుగా కూర్చొని ఉన్నాడు వెళ్ళంటే వాడు అక్కడికి వెళ్తే దిగులుగా కూర్చొని ఉన్నాడు, అక్కడ కనబడుతున్నాడు. దెయ్యంతో వ్యాపారం. విశ్వాసం అనే డాలు చేతితో పట్టుకున్న దైవ సేవకులు ఆ ఊరిలో అడుగు పెడితే, విశ్వాసంతో ఆ ఊరిలో అడుగు పెడితే సోది చెప్పినటువంటి వ్యక్తి, ప్రజల జాడ చెప్పినటువంటి వ్యక్తి, ప్రజలకి జాడ తెలియపరిచి దానిని పెంచుతున్న వ్యక్తికి లాభ సాధనాలు కలుగు చేస్తున్నటువంటి వ్యక్తి ఆ నోట ఒక మాట వస్తుంది. ఏమిటంటే, భూలోకాన్ని తల్లక్రిందులు చేసేవారు ఈ ఊరికి కూడా వచ్చేసారు. భూలోకాన్ని తల్లక్రిందులు చేసేవాళ్ళు ఈ ఊరికి కూడా వచ్చేసారు. అదిగో దావీదు కుమారుని యొక్క ప్రజలు వస్తున్నారని కేకలు వేయటం మొదలు పెడితే, ఆమెను పట్టి వేధిస్తున్నటువంటి దురాత్మ ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస వీరులారా, నీవు ఎక్కడ అడుగు పెట్టిన విశ్వాసంతో పాదాన్ని మోపు. అక్కడ సాతాను క్రియలు ఉన్నా, అంధకారపు ప్రభావం ఉన్నా, చీకటి కోణాలు ఉన్నా, నీకు విరోధంగా రూపించబడుతున్న ఆయుధాలు ఉన్నా, నీవు ప్రార్థనా బలముతో విశ్వాసంతో నీవు పాదాన్ని మోపి చూడు. అక్కడ ఉన్నటువంటి పునాదులన్నీ కదిలిపోతాయి, అక్కడున్న చీకటి తొలగిపోతుంది, అక్కడున్నటువంటి దోషము తొలగిపోతుంది, అక్కడున్న అంధకారం తొలగిపోతుంది. నీవు విశ్వాసముతో పునాది వేస్తే, నీవు అడుగు పెడితే అద్భుత కార్యాన్ని ప్రభు జరిగించటం ప్రారంభిస్తాడు. అయితే నీలో ఎక్కడ అవిశ్వాసం ఉండకూడదు. విశ్వాసం అనే డాలు నీవు చేతితో పట్టుకుంటే ఆయన నీకు జయమును ప్రసాదింపచేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడో మాట రక్షణయను శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి. రక్షణ కాపుదల అనబడుతున్న శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి. మీకు ఇంకా అర్థమయ్యే శైలిలో చెప్పాలంటే హెల్మెట్ అనుకోండి. హెల్మెట్ బండి మీద వెళ్ళేటప్పుడు నెతికి పెట్టుకుంటారు కదా, హెల్మెట్ అనుకోండి, ఆ టైప్ అన్నమాట. రక్షణ అనబడుతున్న శిరస్త్రాణం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యంలో, అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. చాలు. దావీదుకి తల మీద శిరస్త్రాణాన్ని పెట్టినారు. అంటే ఒక మాటలో మనం చెప్పాలి అని అంటే, మీ తలంపులకు కాపుదల కలుగు చేయగలిగినది రక్షణ శిరస్త్రాణం. అంటే ఈ తలకి కాపుదల కలుగు చేయగలిగినది. ఏ ఆలోచన రాకుండా, ఏ చీకటి క్రియ తలంపులు రాకుండా, ఏ లోకపు ఆలోచనలు రాకుండా, నీవు నీరసిల్లిపోకుండా, బలహీనుడైపోకుండా, దోషముతో నింపబడేటటువంటి వ్యక్తిగా మార్చబడకుండా ఆయన నీ తలకి రక్షణ శిరస్త్రాణాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తాడట. నీ తలంపులకు సంరక్షణ కలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దెసలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం.
మనము పగటి వారమై ఉన్నాము. ఏ వారం చెప్పండి? ఏం వారం? ఆదివారం కాదు, ఆదివారమో సోమవారమో కాదు. మనం పగటి వారం, పగలకు సంబంధించి మనం వెలుగు సంబంధులము. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక, విశ్వాస ప్రేమ అనబడుతున్న కవచము, రక్షణ నిరీక్షణ అనబడుతున్న శిరస్రాణము నీవు ధరించుకోవాలి. ప్రియ దేవుని ప్రజలారా, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులము కాక నిద్ర మత్తు అనేది ఉండకూడదట. విశ్వాసులారా, మత్తులు కావద్దు, నిద్ర మత్తులోకి దిగజారిపోవద్దు. నిద్ర మత్తు అంటే రోజు సాయంత్రం పూట అలిసిపోయి రాత్రులు నిద్ర, ఆ నిద్ర సంగతి, శరీర సంబంధమైన నిద్ర గురించి కాదు నేను చెప్పేది. ఆత్మ నిద్రపోకుండా మెలకువ కలిగి ఉండాలి. సహజంగా మనం అలిసిపోతే నిద్ర వస్తుంది, ఆ నిద్ర వేరే సంగతి. నిద్రపోతే మరలా తిరిగి లేస్తాం, మరలా పడుకుంటాం, మరలా నిద్ర లేస్తాం, మనకి ఆ నిద్ర వేరే. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ కూడా నిద్రపోకూడదు. నిద్రమత్తు అనేది ఉంటే విశ్వాసంలో పరిగెత్తలేం. నిద్రమత్తు అనేది ఉంటే ప్రార్థనలో మోకరించలేం. నిద్రమత్తు అనేది కానీ ఉంటే వాక్యాన్ని చదవలేం. నిద్రమత్తు అనేది కానీ ఉంటే ప్రార్థనకి వెళ్ళాలన్నా వెళ్దాంలే అనేటువంటి నిర్లక్ష్యం ఏర్పడుతుంది. నిద్రమత్తు అనేది ఉంటే ఆత్మ సంబంధమైన అనుభవాలకు దూరం అయిపోయే పరిస్థితులు ఏర్పరచబడతాయి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మనము మత్తులము కాక. నిద్రమత్తుకు చోటివ్వవద్దు. నిద్రమత్తు నీలోకి వచ్చిందంటే ఆత్మ చల్లబడిపోతుంది. ఏముందిలే ప్రార్థనేగా, ఏముందిలే ఈ వారం వెళ్ళకపోతే ఏమైందిలే వచ్చే వారం వెళ్దాంలే, అంతసేపు ఆడ కూర్చుంటాం, 2 గంటల సేపు కూర్చోవాలా, అంతసేపు కూర్చోవాలా, వెళ్ళాలా, అవసరమా? ఏం ప్రార్థనలే, ఏం వాక్యంలే, ఏం పాటలే అని అదో రకమైన నిర్లక్ష్యపు ధోరణి ఏర్పడిపోతుంది. ఎవరికంటే ఆత్మలో నిద్రపోయినటువంటి వారికి. మెలకువగలిగినటువంటి వాడైతే చురుకుగా ఉంటాడు, విశ్వాస ప్రేమను ధరించుకుంటాడు, క్రీస్తు కొరకు సాక్షిగా ఉండటానికి, క్రీస్తు సరళతలోనికి నడిపించబడటానికి కోరుకుంటాడు. అందుకని నీ విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టక, నీ జీవితంలో రక్షణ నిరీక్షణ అనబడుతున్న శిరస్రాణాన్ని నీవు ధరించుకునేటటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారములో ప్రధాన యాజకుడు పరిచర్య చేయటానికి వెళ్ళాలి అంటే యాజక వస్త్రములు ధరించినటువంటి వాడై, సంవత్సరమునకు ఒక పర్యాయం అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థనలు చెయ్యాలి అని అంటే ఆ సేవకునికి రక్షణ అనబడుతున్న శిరస్రాణాన్ని ధరించుకోవాలని రాయబడి ఉంది. నిర్గమకాండం 28వ అధ్యాయం 39వ వాక్య భాగాన్ని చదువుతారు. నిర్గమకాండం 28:39. మరియు సన్న నారతో చొక్కాయిని పొట్టాపనిగా చెయ్యాలి, పాగాను నేయవలెను. ఇక్కడ చదువుతున్న ఈ వాక్య భాగాన్ని మనం గుర్తించినప్పుడు సన్న నారతో పాగాను తలపాగా చేయవలెను అని రాయబడి ఉంది.
నారతో పాగాని చేయవలను. ఒక సేవకునికి తలంపులకు కాపుదల ఉండాలి అంటే, శత్రువు క్రియ ఎదిరించగలిగే స్థితి ఉండాలి అని అంటే, తలపాగా, ఒక టోపీలాగా తలపాగా అది పెట్టుకోవాలి. అక్కడ రాయబడినటువంటి మాట సన్న నారతో పాగా చేయవలెను. సన్నని నార అంటే సాదృశ్యం జయ జీవితానికి సాదృశ్యమైనది, జయ జీవితం. ఈ తలపాగా సేవకుడికి తలపాగా ఉండాలి, సువార్త పరిచర్య చేసేవానికి పాగా ఉండాలి, ఉపదేశాన్ని బోధించే వాళ్ళకి పాగా ఉండాలి. గాయకుడైనా, ఆటగాడైనా, పాటగాడైనా, మాట నేర్పరితనం కలిగిన వాడైనా, విశ్వాస వీరులైనటువంటి ప్రతి ఒక్కరూ శిరస్రానము కలిగినటువంటి వాళ్ళై ఉండి శత్రు క్రియను ఎదిరించగలిగే అధికారాన్ని పొందాలి. నీ తలంపులకు కాపుదల కలగాలి అంటే నీవు తల మీద ఆ శిరస్రానాన్ని నీవు ధరించుకున్న వ్యక్తివిగా ఉంటే శత్రువు క్రియను నువ్వు ఎదిరించగలిగేటువంటి అధికారాన్ని పొందే వ్యక్తివిగా మార్చబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక అనుభవాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. మరొక అనుభవం కూడా అదేమిటనంటే, వాక్యము అనబడుతున్నటువంటి ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. వాక్యం అనబడుతున్న ఆత్మ ఖడ్గం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం. దేవుని వాక్యం అనబడుతున్న ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. శత్రువుని సులువుగా జయించే ఆయుధాలు. వాక్యం అనబడుతున్న ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని మనము శత్రువుని ఎదిరించేటటువంటి వాళ్ళై ఉండాలట. ఎందుకంటే వాక్య ఖడ్గం ఉంటే, వాక్యం మనలో ఉంటే సాతాను క్రియలను మనం ఎదిరించగలుగుతాం. ప్రార్థనా మందిరానికి ఒక కుటుంబం వచ్చేవాళ్ళు. ఒకప్పుడు వాళ్ళు మందిరానికి రానటువంటి వ్యక్తులు. ఆ ఇంటి పరిస్థితి ఏమిటి అనంటే, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇంటి యజమానికి నడుములు పడిపోయి మంచానే ఉంటున్నాడు. పెద్దోడికి 2 కాళ్ళు సచ్చుబడిపోయాయి, వాడు నడవలేని స్థితి. అమ్మాయికి కంటి చూపు లేదు. ఆ ఇంటి ఇల్లాలకి నోటి మాట లేదు. అందరినీ శత్రువు బంధించి పెట్టాడు ఆ ఇంట్లో. ఒక చోట ప్రార్థన కూడిక, సువార్త కూడిక పెట్టినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటే ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయటం జరిగింది. ప్రార్థన చేసిన తరువాత ఆ ఇంటిలో నడుములు పడి ఉన్నటువంటి ఆ ఇంటి యజమాని ఆ పడకలో నుండి లేచి కూర్చున్నాడు. దేవుని శక్తి తనను తాకింది. ఆ తరువాత ఈమెకి నోటి మాట వచ్చింది. పిల్లోడికి సచ్చుబడ్డ కాళ్ళు బలమును పొంది దిగ్గును లేచి నడవటం ప్రారంభించాడు. అమ్మాయికి చూపు కలిగింది. కుటుంబం అంతా విశ్వాసంలో ఉంటున్నారు. ఆదివారం పూట చర్చికి రావాలి అంటే ఒక 2 కిలోమీటర్ల దూరం మందిరానికి, వాళ్ళ ఇంటికి. బైబుల్ తీసుకొని ప్రార్థనా మందిరానికి నడుచుకుంటూ వస్తుంటే సాతానుగాడు అల్లంత దూరంలో ఈమెను ఫాలో అవుతున్నాడట, వెంబడిస్తున్నటువంటి వాడు ఈమెను పలకరిస్తున్నాడు.
ఏమా అదేంటి నీ చేతిలో ఉన్నదేంటి? వాడికి తెలుసు బైబుల్ అని, కానీ అడుగుతున్నాడు, నీ చేతిలో ఉన్నదేంటి? ఇదే దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధ గ్రంథం. ఓహో, పరిశుద్ధ గ్రంథమా? మరి నీకు చదువు రాదు కదా, వాక్యం చదవటం నీకు తెలియదు కదా అని అంటే, అవును చదువు రాదు, కానీ వాక్యాన్ని చేతపట్టి నేను నడిపించబడుతున్నాను. వాడు ఈమెను బలహీనపరుస్తున్నాడు. ఏమిటనంటే, చదువు వచ్చిన వాళ్ళే బైబిల్ పట్టుకొని తిరగాలి, చదువు రాని వాళ్ళకి బైబిల్తో పని లేదు. ఈ చదువు వచ్చిన వాళ్ళైతేనే బైబిల్ తీసుకొని తిరగాలి. వాడు చెప్పే బాధ, సాతాన్నగాడు చెప్పే బాధ ఇది అని అంటే, ఈమంటది, అయ్యా ఒకప్పుడు ఈ బైబిల్ నాతో ఉండనప్పుడు, ఈ వాక్యం నా ఇంట్లో ఉండనప్పుడు మేమంతా నీకు బానిసలమే కదయ్యా. మా భర్తకు నడుములు కట్టావు, మా వాడికి కాళ్ళు కట్టేసావు, మా అమ్మాయికి కంటి చూపు లేకుండా చేసావు, నాకు నోటి మాట లేకుండా చేసావు, ఇంటిని సర్వనాశనం చేసావు కదా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా వాక్యాన్ని తీసుకొని వెళతా. తీసే, నేను వస్తాను మరలా, నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఇక ఈ వాక్యం నా గుండెలకు హత్తుకొనే ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళి ఈ వాక్యాన్ని విడిచిపెట్టను. శత్రుక్రియను ఎదిరించగలిగే ఒక అధికారాన్ని పొంది సాతానుడు బలహీనపరచటం ప్రారంభిస్తున్నాడు. నీవు శత్రువు క్రియలను ఎదిరించగలిగే ఒక అధికారాన్ని నీవు పొందే వ్యక్తివిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం. దేవుని వాక్యం బోధించే నన్నైనా నరుగుతుంది, మిమ్మల్నైనా నరుగుతుంది. వాక్యం సంఘానికే కాదు, సేవకుడికి కూడా వర్తిస్తుంది. వాక్యం రెండు వైపులా వాయిస్తూ ఉంటారు, రెండు వైపుల కోణాలు వేస్తూనే ఉంటుంది. ఎందుకనంటే దాని పేరు వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం కనుక రెండు వైపుల పొదును ఉంటుంది. దానికి తప్పు చేసే సేవకులుగా మమ్మల్నైనా శిక్షిస్తుంది వాక్యం, మిమ్మల్నైనా శిక్షిస్తుంది వాక్యం. అందుకే అంటున్నారు, వాక్య ఖడ్గమును నీవు ధరించుకొని, వాక్య ఖడ్గమును ధరించుకొని. ఇట్లాగే చర్చి ఒకటి ఉంటే, చర్చి పక్కన ఇళ్ళు ఉన్నాయి. ఇంటి పక్కన ఉండి కోడి ఎగిరి చర్చిలోకి వచ్చిందంట. కోడి ఎగిరి చర్చిలోకి వచ్చింది. వెంటనే పాస్టర్ గారు అన్నాడట, కప్పెట్టే కోడి, ఆరాధన అయిపోయిన తర్వాత పులుసు చేసే, శుభ్రంగా తిందాం, పండగ చేసుకుందాం అన్నాడంట. అయ్యా తప్పు లేదేం లేదు, కప్పెట్టే అన్నాడంట. ఈమె కోడి కప్పెట్టి, పాస్టర్ గారు చెప్పిన తర్వాత కప్పెట్టాలిగా కప్పెట్టేసింది. ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చి చెయ్యాలి ఈవిడ. ఆయన వేదిక మీద నిలబడి వాక్యం చెప్తున్నాడట. చెప్తుంటే, దొంగ సొత్తు పాముతో సమానం, అది నిన్ను కాటేయక మానదు, దొంగలు ద్రోహులు వీళ్ళందరూ అగ్నిగుండానికి వెళ్ళిపోతారని ఈయన నిలబడి ప్రసంగం చేస్తుంటే ఆమె గుండెలో దబే 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 అని శుద్ధి తీసుకుని కొడుతున్నట్టుంది. పాస్టర్ గారు కప్పెట్టింది ఇవే కదా, కప్పెట్టింది ఈవిడే కదా అని దబి 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 అని బాతుంటే ఇక అనుకుందంట, ప్రభువా తప్పు చేశాను తండ్రి, ఇడిచిపెట్టేస్తాను నాయనా నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు తండ్రి అని చెప్పి ప్రార్థన అయిపోగానే వెళ్ళిపోయి కోడిని ఇడిచిపెట్టేసిందట. ఇడిచిపెట్టేసింది కోడిని. ఇక పాస్టర్ గారు ప్రసంగం అయిపోయి అందరికి ప్రార్థనలు చేసి ఇంట్లోకి వస్తే పప్పుచారు పెట్టి కోడిగుడ్డు ఆమ్లెట్ వేసి పెట్టిందట. ఏది కోడేది అని అంటే, ఇంకేం కోడయ్యా, నిలబడటంతో నువ్వు ఒకటే అసలు దొంగ సొత్తు పాముతో సమానం అన్నావు. వాక్యం దొంగలు నరాంతకుడు అగ్నిగుండానికి వెళ్ళిపోతారని దొంగ 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 అని ప్రసంగం చేసి బాధేవు. ఈ బాధుడికి నాకు పశ్చాత్తాపం వచ్చేసింది, ఈ పశ్చాత్తాపంతో వెంటనే కోడిని ఇడిచిపెట్టేశానని ఆయన అన్నాడట. ఆయన మనసు వాత వేయబడిపోయింది పాస్టర్ గారిది. ప్రసంగాలు మనకు కాదమ్మా పాస్టర్ అమ్మ, వాళ్ళకి జనాలకి
మనం చెయ్యొచ్చు అన్నారట. ఏమోనయ్యా, నా మనసాక్షి ఒప్పుకోలేదయ్యా, నేను విడిచిపెట్టేశానని చెప్తున్నాడు. వాక్యం చూడండి, పాస్టర్ గారు చెప్పాడు వాక్యం, ఎక్కడికి జరిగింది? కప్పెట్టిన ఆమెకి మనసు మరి మార్చబడింది. వాక్యం రెండంచెలు కలిగిన ఖడ్గం అండి. ఇది ఎటైనా వచిస్తుంది, ఎటైనా వాదిస్తుంది, ఎటైనా బెదిరిస్తుంది, ఎటైనా మనిషిని కదిలించటం ప్రారంభిస్తుంది. అందుకని వాక్యం అనబడుతున్న ఖడ్గాన్ని మనం ధరించుకొని శత్రు క్రియలను మనం ఎదిరించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదివితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వాక్యం, అందుకు యేసు ప్రభువు అయిన నీ ప్రభువైన దేవునిని శోధించవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని సాతానుతో చెప్పటం ప్రారంభిస్తున్నాడు. సాతాను యొక్క క్రియలను ఎదిరించగలిగేటటువంటి అధికారం యేసుక్రీస్తుకు శోధన వచ్చినప్పుడు శత్రువుని ఎదిరించి వాక్యము చేత, నీకు తెలిసిన వాక్యాలని చెప్తే కదా, ఆత్మ బలముతో చేయాలి. ఆత్మ బలముతో నీవు ఎదిరిస్తే ఆ శత్రువు క్రియలన్నీ కూడా నేలమట్టానికి ఒరిగిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్య ఖడ్గం ఎంతటి క్రియ చేస్తుందో తెలుసా? కొరింథీలో ఉన్నప్పుడు, కొరింథీ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు దైవజనుడైనటువంటి పౌలు గారు ఒక సంఘానికి వెళ్ళాడు. ఆయన పై ప్రదేశములంతా సంచరిస్తూ ఎఫెస్సునకు వచ్చినప్పుడు కొంతమంది శిష్యులు ఆ ప్రాంతాల్లో కనబడ్డారంట ఆయనకి. చిన్న మందగా కూర్చుని దేవుని ఆరాధన చేసుకుంటూ ఉంటే ఆయన అక్కడికి వెళ్ళి, నేను కొంచెం సేపు దేవుని వాక్యం చెప్పాలనుకుంటున్నాను, దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడంటే వాళ్ళు వాక్యం చెప్పమన్నారు. ఆయన వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా సంగమా అని అడిగాడు. వీళ్ళంటారు, పరిశుద్ధాత్ముడా? ఆయన ఎలా ఉంటాడండి పరిశుద్ధాత్ముడు? పరిశుద్ధాత్ముడు అంటే మాకు తెలియదండి. మరి మీరు బాప్తీసాలు పొందారా? పొందామండి. ఆయన ఇచ్చాడు, మేము తీసుకున్నామండి, పొందాము. మరి మీ పాస్టర్ గారు ఆయన కూడా ఎప్పుడు మాకు చెప్పలేదండి పరిశుద్ధాత్మ గురించి. అప్పుడు పౌలు గారు మొదటిసారి బాప్తిసం పొందిన వాళ్ళకి రెండోసారి కూడా బాప్తిసం ఇచ్చినట్లుగా అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయంలో 1వ వాక్యం నుండి 5వ వాక్యం కలిగినటువంటి మాటల్లో రాయబడి ఉన్నట్లుగా ఉంది. మీరు తర్వాత చదువుకోండి. విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అంటే, ఆత్మ లేని వాని దగ్గర బాప్తిసం పొందిన అది చల్లదని చెప్తున్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా బాప్తిసము పొందిన ఆత్మ లేని సేవకుడు దగ్గర బాప్తిసం పొందినా అది సరి అయినది కాదని చెప్పి రెండోసారి వాళ్ళందరికీ బాప్తిసాలు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వాక్యం ప్రజలను హెచ్చరిక చేసింది. అక్కడ వాళ్ళు విశ్వసించి వాక్యానికి లోబడి, ఆత్మకు లోబడి బాప్తిసాలు పొందినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున పెళ్ళిళ్ళ కొరకు బాప్తిసాలు తీసుకునే వాళ్ళు కనబడుతున్నారు. మారు మనసు అయితే ఉండదు, కానీ పెళ్లి కొరకు క్రైస్తవులు పెళ్లి చేసుకోవాలంటే బాప్తిజం పొందాలి కనుక తీసుకోవాలని తీసుకుంటున్నారు. మారు మనసు ఉండదు, కానీ అన్ని కార్యక్రమాలు ఉంటాడు, చేతికి తాళ్ళు కడతా ఉంటాడు, మెడలో అది ఉంటుంది, ఏది గొట్టంలాగా ఉంటుంది, తాయితు కట్టుకుంటాడు, అన్ని కార్యక్రమాలు ఉంటాడు. తర్వాత తాగడానికి వెళ్తాడు, లోక సంబంధమైన క్రియలోకి వెళ్తాడు. ఎందుకంటే మారు మనసు లేకుండా బాప్తిజం పొందాడు కనుక. నీ మనస్సు వాక్యము చేత మార్పు చెంది పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం, వాక్యం అనుకుంటున్న ఖడ్గం నేను హెచ్చరిక చేసినప్పుడు పశ్చాత్తాపం ఏర్పడితే ఆ పశ్చాత్తాపపు ప్రార్థన నీ జీవితానికి నూతనత్వాన్ని ఇస్తుంది. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా,
పశ్చాత్తాపం లేకుండా బాప్తిసాలు తీసుకున్నా అది సరి అయినది కాదు. ఆత్మ లేని సేవకుడి దగ్గర ఒకవేళ బాప్తిసం పొంది ఉంటే అది సరైనది కాదు. చిలకరింపు బాప్తిసం పొందుకుంటే అది సరైనది కాదు. ఏదో జెండా పెట్టి జెండా కింద దూరండి, ఈ పక్క నుండి ఆ పక్కకి, ఆ పక్క నుండి ఈ పక్క దూరం తగ్గిపో, మీరు మారు మనసు పొందినట్లంటే అటు దాని కింద దూరితే మారు మనసు రాదు. చిన్నప్పుడు మా పిన్ని, మా ఆంటీ గారు చిన్నప్పుడు సాములూరు గుడిలో సప్పరాలని ఊరేగిస్తూ ఉంటారు. మరేమ్మని పెట్టుకొని, యేసుబాబుని పెట్టుకొని, రథంలో పెట్టుకొని కావిడి మోస్తూ ఉంటే, వాళ్ళు వెళ్తూ ఉంటే జనం దాని కింద దూరుతూ ఉంటారు. ఈ పక్క నుండి ఆ పక్కకు, ఆ పక్క నుండి ఈ పక్కకు దూరుతూ ఉంటారు. మా పిన్ని నన్ను కూడా తీసుకెళ్ళింది. రా పాపాలు పోతాయి రా వెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్ళింది మా పిన్ని. ఎక్కడ పోగొడుతుంది పాపాలండి? దీని కింద నుండి అటు దూరితే, అటు నుండి ఇటు దూరితే పోతాయి నాయన పాపాలని చెప్పి నన్ను కూడా తీసుకున్నాం. అటు ఇటు తిరిగిన పాపాలు పోతాయని. దాని కింద దూరితే పాపాలు పోవు. పాపం పోవాలంటే యేసుక్రీస్తు రక్తము చేత నీవు కడగబడటానికి నమ్మి బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపం పోవడానికి వాటి కింద దూరితే పోదు పాపం. నిష్కలంకమైనటువంటి యేసు రక్తం చేత కడగబడటానికి సరి అయినటువంటి బాప్తిసం నీవు పొందినటువంటి వ్యక్తివిగా ఉండాలి. వాక్యం బాప్తిసానికి ఒప్పింపచేస్తుంది. రెండంచెలు కలిగిన ఖడ్గాన్ని చేత పట్టుకొని దైవ సేవకుడైన పేతురు నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ సభలో 3000 మంది ఒకేసారి బాప్తిసాలు పొందినట్లుగా రాయబడి ఉంది. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, వాక్యం, శక్తి కలిగినటువంటి వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తుంది. కొన్నిసార్లు మనసు కఠినపరుచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని మాటను కూడా కాదని, దేవుని కార్యక్రమాన్ని కూడా కాదని, దేవుని చిత్తాన్ని కూడా కాదని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. బిలాము అలాగే దైవిక నిర్ణయానికి తృణీకరించి పరుగులు తీస్తున్నాడు. దూసిన కత్తిని చేత పట్టినవాడు బిలాముకి ఎదురుగా నిలబడ్డాడు. ఆయన మార్గాన్ని అడ్డగించడానికి నిలవబడ్డాడు. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, శత్రు ఎటు నుండి, ఏ పక్క నుండి, ఎలాంటి పరిస్థితులు, ఏ స్థితిలో వచ్చినా మన పక్షంగా యుద్ధం చేయడానికి వాక్య ఖడ్గాన్ని చేతపట్టిన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే విశ్వాస ఖడ్గాన్ని ధరించుకొని మనం ముందుకు వెళితే మన జీవితానికి అద్భుతమైనటువంటి మేలు కలుగుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, సాతానును జయించే సులువైన ఆయుధాలు నీవు కలిగిన వ్యక్తివై నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధాలు వర్ధిల్లవు. అవి వర్ధిల్లకుండా ఉండాలి అంటే నీవు ఆత్మ బలాన్ని స్వతంత్రించుకోవాలి. విశ్వాసం అనబడుతున్నటువంటి డాలుని ధరించుకోవాలి. రక్షణ శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి. వాక్య ఖడ్గాన్ని ధరించుకొని నీవు నిలవబడితే ప్రియులారా, జయము మందే. ఆ ఉన్నతమైనటువంటి జయ జీవితాన్ని యేసయ్య మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తుని సాతానుడు కాస్త శోధించినట్లుగా మనం చదువుతాం. శోధనలన్నీ ముగించిన తరువాత కొంతకాలం విడిచిపెట్టి వెళ్ళెను. ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళి, సాతాను క్రియలు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంటే ఆత్మ బలము కావాలి. శోధనలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే నీ విశ్వాసానికి పరీక్షగా వస్తాయి. ఆ పరీక్షలో నీవు నిలవబడి సాతాను క్రియలను ఎదిరించటానికి బలాన్ని పొందాలి.
శరీర బలం ఉంటే సరిపోదు. శరీర బలం ఉంటే సరిపోదు, ఆత్మ బలము కావాలి. ఆత్మ, దేవుని ఆత్మ ప్రవాహపు అనుభవాలు కావాలి. నీవు ఆత్మ చేత దుష్టుని ఎదిరించగలుగుతావు. విశ్వాసం అనబడుతున్న డాలుని చేతితో పట్టుకో. అవిశ్వాసం ఉంటే విశ్వాసపు మాటలు రావు. దావీదు విశ్వాసపు బాటలతో మాట్లాడుతున్నాడు. ఈ దినమున దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. నీ తలను నేను తెగ నరుకుతానంటున్నాడు. కత్తి లేదు, డాలు లేదు, ఈటే లేదు, శరీర సంబంధమైన ఆయుధాలు, ఈ లోక సంబంధమైన ఆయుధాలు లేవు. కానీ వాక్య ఖడ్గము చేత పట్టి ముందుకు అడుగు వేశాడు. అదుగో అక్కడ జయం కలిగింది. నీ విశ్వాసపు జాడలో శరీర సంబంధమైన ఆయుధాలతో ప్రయోజనం ఉండదు. విశ్వాసములో నీవు నిలకడ కలిగి ఉండి శత్రువుని నీవు ఎదిరించాలి. రక్షణ అనబడుతున్న శిరస్త్రాణాన్ని నీవు ధరించుకోవాలి. నీ తలంపులకు కాపుదల కలగాలి అంటే, నీ మనస్సునకు కాపుదల కలగాలి అంటే, శత్రు ఆలోచన, శత్రు తంత్రం, శత్రు క్రియలు నీ మీద దాడి జరగకుండా ఉండాలి అంటే జయ జీవితం అనబడుతున్న పాగా నీవు ధరించాలి. అది నీ జీవితానికి అద్భుత క్షేమాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తుంది. వాక్యం అనబడుతున్న ఆత్మ ఖడ్గాన్ని నీవు ధరించుకొని హల్లెలూయా, హల్లెలూయా, కలసికంది ఓంకార్ హల్లెలూయా బాలా షలకరబల విశ్వాసమనే డాలు చేతితో పట్టుకొని మహిమ శిరస్త్రాణమును యేసు వలన పొందాము. విశ్వాసమనే డాలు చేతితో పట్టుకొని మహిమ శిరస్త్రాణమును యేసు వలన పొందాము. కవచమును ధరించుకొని ఉన్నాము. సర్వాంగ కవచము ధరించుకొని ఉన్నాము. స్వీకృత పుత్రాత్మకే జయం మనకు ఇవ్వగా, స్వీకృత పుత్రాత్మయే జయం మనకు ఇవ్వగా, యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం. మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం. భయపడము, జడియము, భయపడము, జడియము. అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం. అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం. యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం, యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం.
కృపకు ఆధారము ఆత్మ పొందియున్నాము. పిరికి ఆత్మను పొంది బానిసలము కాలేదు. కృపకు ఆధారమగు ఆత్మ పొందియున్నాము. పిరికి ఆత్మను పొంది బానిసలము కాలేదు. బలహీనతలో మనము బలవంతులమయ్యాము. బలహీనతలో మనము బలవంతులమయ్యాము. శక్తిమంతుడగు యేసు మనలో నిలిచియుండగా, శక్తిమంతుడగు యేసు మనలో నిలిచియుండగా, యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం. మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం. భయపడను జడియము, భయపడము జడియము. అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం. అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం. యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం. విశ్వాసమనే డాలు చేతితో పట్టుకొని మహిమ శిరస్నానమును యేసు వలన పొందాము. విశ్వాసమనే డాలు చేతితో పట్టుకొని మహిమ శిరస్నానమును యేసు వలన పొందాము. సర్వాంగ కవచమును ధరించుకొని ఉన్నాము. సర్వాంగ కవచమును ధరించుకొని ఉన్నాము. స్వీకృత పుత్రాత్మయే జయం మనకు ఇవ్వగా, స్వీకృత పుత్రాత్మయే జయం మనకు ఇవ్వగా. హోసన్నా 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 యోధులమై సాగిపోదము. హోసన్నా 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 యోధులమై సాగిపోదము. యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం. ఆమేన్. యుద్ధ వీరులం మనం, యుద్ధ వీరులం. మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం. మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం. భయపడము జడియము, భయపడము జడియము. సాగిపోదుము. హోసన్నా 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 యోధులమై సాగిపోదము. హోసన్నా యోధులమై సాగిపోదము. హోసన్నా 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 యోధులమై సాగిపోదము. హోసన్నా యోధులమై సాగిపోదము. హోసన్నా యోధులమై సాగిపోదము. హోసన్నా 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 యోధులమై సాగిపోదము. హోసన్నా యోధులమై సాగిపోదము. హోసన్నా యోధులమై సాగిపోదము. యుద్ధ వీరులం, యుద్ధ వీరులం, యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం. యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం. యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం. హోసన్నా యోధులమై సాగిపోదము. హోసన్నా యోధులమై సాగిపోదము. హోసన్నా 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 యోధులమై సాగిపోదము. హోసన్నా యోధులమై సాగిపోదము. హోసన్నా యోధులమై సాగిపోదము. సాతాను తంత్రాలు ఎదిరించగలిగే అధికారం, విశ్వాసమనే డాలు, రక్షణ శిరస్నానం,
వాక్యం అనబడుతున్న ఖడ్గము ధరించి శత్రువుని ఎదిరించగలిగే అధికారము పొందాలి. హోసన్నా యోధులమై సాగిపోదము, హోసన్నా యోధులమై సాగిపోదము. హోసన్నా 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 ఆహా ఆహా హోసన్న యోధులమై సాగిపోదము. కబాలా కరాలా కసలా బాబాలా లిక్కరాబ కలబలక్క తిరివి కరబలక్క తురబల శలత్తరబలక్క తులా. హోసన్నా 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 యోధులమై సాగిపోదము. హోసన్నా యోధులమై సాగిపో. ప్రభు మనతో హెచ్చరిక చేసిన మాటలను బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. బిగ్గరగా స్తోత్రం స్తోత్రం, చేతులెత్తి స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు ప్రభు దీవెనకరంగా జరిగించినందుకే చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పాటల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాయిద్యాల ద్వారా ఆయన ఘననామానికి మహిమ తెచ్చుకున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటి ఆరాధనలో, రెండవ ఆరాధనలో ఆయన కృపతోడే నిలిపి జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. సాతానును సులువుగా జయించే విలువైన ఆయుధాలను ప్రభు మనకిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియకుమారుడైన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మహాగణుడవు, మహోన్నతుడు, పరిశుద్ధుడవు, నిత్య నివాసి అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మధ్యలో స్తుతుల సింహాసనాసీనుడుగా పరిశుద్ధాత్మ తండ్రి మీరు దిగి వచ్చినందుకే మీ స్తోత్రము ప్రభా. మతముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిలదన్నారు యేసురాజా. శత్రు పలు రకాలుగా ప్రభా విరోధ క్రియలు విరోధముగా రూపిస్తుండగా తండ్రి, సమస్తాని శత్రు కార్యములను జయించే ఆయుధాలు మా చేత పట్టుకునేటట్లుగా పరిశుద్ధుడా మీకు స్తోత్రము నాయన. తండ్రి బలమన్నారు ప్రభా. ఉన్నత స్థలములలో అయ్యో మా కాలం లేడి కాలవలే చేస్తానన్నా తండ్రి, మీ స్తోత్రం. లయకర్తని మీదికి వచ్చుచున్నాడు, బలముగా బహు బలముగా ఎదిరించమన్నారు. నడుము కట్టుకొని ఎదిరించే శక్తిని మీరు దయచేయండి తండ్రి. మీరు రక్తాన్ని ఒక్కొక్క బిడ్డ చుట్టూ, కుటుంబాల చుట్టూ మీరు ప్రోక్షింప చేయమని ప్రార్థన చేస్తున్నా. మీరు రక్త ప్రోక్షణ ద్వారా ప్రభు మీకు స్తోత్రము. రక్తాన్ని అయ్యో ఆనవాలుగా తీసుకున్నది ప్రభు. మీరు రక్తపు కోటలో సమస్తాన్ని ఎదిరించే బలము, శక్తి ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. విశ్వాసమనే డాలు చేత బట్టి ప్రభు దుష్టుని అగ్ని బాణములను ఎదిరించుటకు తండ్రి ఒక్కొక్క బిడ్డను అభిషేకించి కృపలతో నింపమని ప్రార్థన చేస్తున్నా. విశ్వాసముతో మోకరిల్లి ప్రార్థన చేసి విశ్వాసముతో సమస్తాన్ని జయించే శక్తితో నింపడి రక్షణ అనే శిరస్త్రాణమును ఒక్కొక్క బిడ్డకు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నా. ఆ మనసులో తలంపులలో గొప్ప విజయాన్ని దయచేయండి. జీవితం అంతా జయమనుగ్రహించండి. నడవడిలో, ప్రవర్తనలో, స్వభావములలో గొప్ప విజయాన్ని, జయాన్ని అనుగ్రహించండి. దుష్టుడు పలు రీతులుగా రేకులను పడద్రోయాలని ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఈ పరిస్థితుల్లో వాక్యం అనే ఆత్మ ఖడ్గాని చేపట్టిన వారమై తండ్రి
సమస్తాన్ని, ప్రతి శోధనను, ప్రతి శత్రువును, ప్రతి అంధకార క్రియలను, ప్రతి రోగ బాధ వ్యాధి రుగ్మతలను, ప్రతి విధ సమస్యలపై గొప్ప విజయాన్ని పొందే ఆత్మ ఖడ్గాన్ని మా చేతికి ఇచ్చినందుకే ఆ మార్గములో బిడ్డలు గట్టిగా స్థిరపడి చేతబట్టి ముందుకు కొనసాగుటకు ఒక్కొక్కరు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆయన నెలంతా ఇంతవరకు కాపాడేందుకు ఆయన నడిపించిన దాసుని ఇంకా రెట్టింపు అభిషేకముతో, ఆరోగ్య బలముతో మీరు నింపి అభిషేకించి వాడుకొని ప్రార్థిస్తున్నాం. అతి త్వరలో మేఘారుడువై మహిమగల దేవుడివై మీరు రానంటుండగా నీ మహిమల రాజ్యమునకు రాకుడకు మమ్మల్ని అందరినీ సంఘముతో కూడా పరిశుద్ధపరిచి సిద్ధపరచమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనొచ్చు నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, ఆత్మ సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం, యేసయ్య కృప ఈ ఆరాధనలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు శత్రువును సులువుగా జయించే ఆయుధాలను అనుగ్రహించి ఆ దిశగా నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.